10,000 కాదు, 20,000 కాదు, ఏకంగా 1,35,000 కోట్ల పెట్టుబడి. అది కనుక పూర్తయితే 1,88,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖ చరిత్రలోనే ఇదో కొత్త చాప్టర్. ఐటీ రంగంలోనే ఇదో సరికొత్త రెవల్యూషన్. ఎస్, గూగుల్ ఏఐ డేటా సెంటర్తో విశాఖ దశ మారబోతోంది. అదే డేటా సెంటర్ ఏపీకి గేమ్ చేంజర్ కాబోతోందా? ఏపీకి గేమ్ చేంజర్ గా గూగుల్ డేటా సెంటర్. ఏపీ ఐటీ చరిత్రలో మొదలైన కొత్త చాప్టర్. విశాఖలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్క ప్రాజెక్ట్ 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడిని, లక్షలాది ఉద్యోగాలను మోసుకొస్తోంది. విశాఖను గ్లోబల్ మ్యాప్ లో నిలబెడుతూ ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది గూగుల్ ఏఐ డేటా సెంటర్. ఏపీ ఐటీ సెక్టార్ హిస్టరీని తిరగరాస్తే విశాఖపట్నంలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్ కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్. గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ ముఖచిత్రమే మారబోతోంది. ఏఐ డేటా హబ్ గా సబ్సీ కేబుల్ నెట్వర్క్ కి కేంద్రంగా అవతరించబోతోంది. గూగుల్ క్లౌడ్ పరంగా ఆసియాకే విశాఖ ఏఐ హబ్ గేట్వేగా మారనుంది. దేశంలోని అతి పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ గాను అవతరించబోతోంది. 1,35,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. గిగావాట్ కు పైగా కెపాసిటీతో 3 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తోంది. 2028 నాటికి 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది గూగుల్. తొలి దశలో తర్లువాడలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం తర్లువాడలో 267 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి దగ్గర 175 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, లక్షలాది మంది యువత కలల సాకారం. గూగుల్ ఏఐ హబ్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా 1,88,000 ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. నిర్మాణ దశలోని 60,000 మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ రానుంది. అదే విధంగా మెయింటెనెన్స్, నెట్వర్క్ ఇంజనీరింగ్, గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ లాంటి విభాగాల్లో వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. గూగుల్ రాక విశాఖకి కాదు, ఏపీకి ఒక గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు చెప్పారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందన్నారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని, కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని చెప్పారు. గూగుల్ ఇన్నోవేషన్స్, ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండూ కలిశాయన్నారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని ఆశించారు. విశాఖ నగరం అండర్ సీ కేబుల్ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు. ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ, వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఆల్ దీస్ ప్లేసెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నౌ. ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. వచ్చే జూలైలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులు, ఒప్పందాలే కాదు, ప్రారంభంలోనూ ముందున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక దేశం గర్వించే విజనరీ లీడర్ చంద్రబాబు అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బాబు నాయకత్వంలో విశాఖపట్నం ఐటీ పట్నం కాబోతోందని తెలిపారు. జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అంతేకాదు, బుల్లెట్ ట్రైన్స్ ద్వారా సౌత్ ఇండియా ముఖచిత్రం మారబోతోందన్నారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరగబోతోందని తెలిపారు. 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్ కు వెళ్లొచ్చన్నారు అశ్విని వైష్ణవ్. Cyberabad, part of Hyderabad, that cyber tower, which became the journey of our IT services, and today he is building the AI data hub here. I think Visakhapatnam will be called as AI Patnam. What is Visakhapatnam today? Like Cyberabad,
it will become AI Patnam. Such a great initiative you have taken, sir. Congratulations to you and salute to your vision and salute to the vision of our Prime Minister, Shri Narendra Modi ji, who thought so big that when the entire world is moving towards a totally new cycle of technology, he said we should take the lead in this technology because in the past we missed out many cycles as a country and as a civilization, but now we should not miss out on any cycle of technology. విశాఖ ముఖ చిత్రం మారబోతోందన్నారు మంత్రి లోకేష్. గూగుల్ డేటా సెంటర్ కోసం జరిగింది భూమి పూజ మాత్రమే కాదని కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజని చెప్పారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ ఉంటుందన్నారు. వైజాగ్ లో జీ అంటే గూగుల్ అనే సౌండ్ రీసౌండ్ వస్తుందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలు చూస్తున్నామని, పెట్టుబడులతో ఏపీ చరిత్ర సృష్టిస్తోందని లోకేష్ అన్నారు. చాలా మంది నన్ను అడిగారు, what does Andhra Pradesh have that other states don't have? The first is our visionary leadership of Mr. Sri Nara Chandrababu Naidu Garu. A proven track record. He's done this to Hyderabad. He's built Cyberabad. And today you have seen what that Cyberabad has done to the great state of Telangana. So we have a track record. So please come and invest was the first reason. పొందిస్తున్నాం. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉక్కు పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. నవ్యాంధ్ర ఐటీ క్యాపిటల్ విశాఖ ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ పోర్టుకే పరిమితమైంది. గూగుల్ రాకతో వైజాగ్ సిలికాన్ కోస్ట్ గా మారబోతోంది. ఇక్కడ ఏర్పాటు కానున్న సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖ నేరుగా అంతర్జాతీయ డిజిటల్ నెట్వర్క్ తో లింక్ అవుతుంది. ఈ డేటా సెంటర్ లో సబ్సీ కేబుల్స్ తే కీ రోల్. ఈ ప్రపంచంలోని 99% ఇంటర్నెట్ డేటా సముద్రం అడుగున ఉండే ఈ భారీ కేబుల్స్ ద్వారానే ట్రావెల్ చేస్తుంది. ఇవి కొన్ని వేల కిలోమీటర్ల పొడవుండి ఒక ఖండాన్ని మరో ఖండంతో అనుసంధానిస్తాయి. అలాంటి ఈ సబ్సీ కేబుల్స్ ఇప్పుడు విశాఖకు రాబోతున్నాయి. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం మీదుగా పసిఫిక్ మహాసముద్రం ద్వారా అమెరికా దాకా వెళతాయి. ముంబై, చెన్నై మీదుగా మిడిల్ ఈస్ట్ ద్వారా యూరప్ దేశాలకు కనెక్ట్ అవుతాయి. విశాఖపట్నం బంగాళాఖాతం తీరంలో ఉండటం వల్ల ఆగ్నేయాసియా దేశాలకు ఓ డిజిటల్ గేట్వేగా మారనుంది. శాటిలైట్ కంటే కేబుల్స్ ద్వారా డేటా చాలా వేగంగా ప్రయాణిస్తుంది. గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలకు ఇది చాలా ముఖ్యం. సబ్సీ కేబుల్స్ నేరుగా విశాఖకు రావటం వల్ల ఇక్కడ ఇంటర్నెట్ వేగం రాకెట్ స్పీడ్ లో ఉంటుంది. పైగా ఏఐ ప్రాసెస్ చేయడానికి భారీ మొత్తంలో డేటా అవసరం. ప్రస్తుతం ఇండియాలో ముంబై, చెన్నై మాత్రమే ల్యాండింగ్ పాయింట్లుగా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా హబ్ తో విశాఖపట్నం 3వ అతిపెద్ద హబ్ గా మారబోతోంది. దీనివల్ల ప్రపంచ స్థాయి కంపెనీలు తమ సర్వర్లని విశాఖలో పెట్టేందుకు ముందుకొచ్చేందుకు అవకాశాలున్నాయి. ఇప్పుడు ఒక గూగుల్ మాత్రమే వచ్చింది. ఫ్యూచర్ లో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థలు కూడా ఇక్కడికొచ్చే అవకాశం ఉంటుంది. విశాఖకు రాబోయే ఈ సబ్సీ కేబుల్స్ వైజాగ్ కి డిజిటల్ బ్యాక్ బోన్ లాంటివని చెప్తున్నారు. గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో సెటిల్ అవ్వడంతో మరిన్ని ఐటీ స్టార్టప్లు, సెమీ కండక్టర్ కంపెనీలు వైజాగ్ వైపు చూసే అవకాశాలున్నాయి. విశాఖలో రాబోయేది కేవలం గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాదు, నవ్యాంధ్ర ఐటీ విప్లవానికి నిజమైన నాంది. హైదరాబాద్ ఐటీకి మైక్రోసాఫ్ట్ ఎలాగైతే ఓ మైల్ స్టోన్ గా మారిందో, విశాఖ గూగుల్ డేటా సెంటర్ కూడా అదే స్థాయి గుర్తింపుని తీసుకురాబోతోంది. 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్ట్ ఏపీ ఐటీ సెక్టార్లో సరికొత్త హిస్టరీ సృష్టించడం ఖాయమంటున్నారు.
తెలుగు నేలపై ఐటీ రెవల్యూషన్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది 1990ల నాటి హైదరాబాద్. అప్పట్లో మైక్రోసాఫ్ట్ ఎంట్రీ ఎలాగైతే హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు గ్లోబల్ ఐటీ హబ్ గా మార్చిందో, ఇప్పుడు విశాఖ తీరంలోనూ అలాంటి మ్యాజిక్కే జరగబోతోంది. అందుకే అంటున్నారు ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో గ్రేట్ మైల్ స్టోన్ గా నిలుస్తుందని. గూగుల్ ఏర్పాటు చేయబోతున్న భారీ ఏఐ డేటా సెంటర్ ఓ భవనం కాదు, నవ్యాంధ్ర దశను మార్చే డిజిటల్ పవర్ హౌస్. అందుకే అంటున్నది హిస్టరీ రిపీట్ అవుతోందని. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ రాకతో ప్రపంచం దృష్టంతా హైదరాబాద్ మ్యాప్ పై పడింది. ఇప్పుడు భారీ పెట్టుబడితో గూగుల్ విశాఖలో అడుగు పెట్టడం అనేది ఏపీ ఐటీ రంగానికి ఓ బిగ్ బ్యాంగ్ మూమెంట్ అనే చెప్పాలి. ఇది రాష్ట్రానికి ఆదాయాన్ని మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై ఓ బ్రాండ్ ఇమేజ్ ని సృష్టిస్తుంది. ఒకప్పుడు వైజాగ్ అంటే వెంటనే స్టీల్ ప్లాంట్ గుర్తొచ్చేది. ఇప్పటికీ వైజాగ్ కు అదో గర్వకారణం. ఇంకొన్నేళ్లలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురానుంది. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయి. గూగుల్ లాంటి దిగ్గజమే వైజాగ్ లో ల్యాండ్ అయ్యాక దాని వెంట వేలాది అనుబంధ కంపెనీలు, మిగతా ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా క్యూ కట్టేస్తాయి. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి ఇతర గ్లోబల్ టెక్ సంస్థలు కూడా విశాఖ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి క్లౌడ్ మేనేజ్మెంట్ వరకు విశాఖ కంప్లీట్ ఐటీ ఎకోసిస్టమ్ గా మారిపోతుంది. లక్షలాది మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళుతున్న ఏపీ యువతకు సొంత రాష్ట్రంలోనే గ్లోబల్ స్టాండర్డ్ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కేవలం డేటాని స్టోర్ చేయడానికి మాత్రమే కాదు, భవిష్యత్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నడిపించే ఇంజిన్ గా పనిచేస్తుంది. సముద్ర గర్భం నుంచి వచ్చే అతి వేగవంతమైన సబ్సే ఇంటర్నెట్ కేబుల్స్ నేరుగా విశాఖకు కనెక్ట్ అవ్వటం వల్ల డేటా ప్రాసెసింగ్ వేగంలో విశాఖ ప్రపంచంతో పోటీ పడుతుంది. గూగుల్ ప్రాజెక్ట్ కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదు. గూగుల్ తన డేటా సెంటర్ కోసం భారీగా గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోనుంది. ఇది రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగానికి కూడా ఊతమిస్తుంది. ఇక ప్రభుత్వం అందిస్తోన్న రాయితీలు, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు, వెనువెంటనే వస్తున్న క్లియరెన్స్లు చూశాక 2028 నాటికి ఏపీ ఐటీ ఎగుమతులు ఊహించని స్థాయికి చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా విశాఖ గడ్డపై గూగుల్ అడుగు పడటమంటే అదొక కొత్త ఐటీ రెవల్యూషన్ కి నాంది. నవ్యాంధ్ర ఐటీ ఆశలను వెలిగించే ఇంధనం. ఇంకొన్ని నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతంలోని అత్యంత శక్తివంతమైన డిజిటల్ హబ్ గా విశాఖ అవతరించడం ఖాయం.